అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వామి వివేకానంద గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి వివేకానంద. విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు. కలకత్తాకు చెందినటువంటి నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలంటే లాయర్. ఎంతో చదువుకున్నవాడు, అందరి గౌరవాన్ని పొందేవాడు. తల్లి భువనేశ్వరీదేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణిలా ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్. అందరూ నరేన్ అని పిలిచేవారు. నరేన్ అల్లరి పిల్లవాడండోయ్. ఈ గడుగ్గాయని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతన్ని చూసుకోవడానికి 2 నౌకర్లను పెట్టవలసి వచ్చింది. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లనీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. లేదా ఏయ్ ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు. ఆ పథకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ 2 చివరి అస్త్రాలు. ప్రతి పిల్లవాడికి తల్లే తొలి గురువు అని అంటారు కదా. దానికి ఉదాహరణ మన బాల నరేంద్రుడు. తన తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత, రామాయణ, మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడు కథ అంటే నరేంద్రనాథుడికి పంచ ప్రాణాలు. మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామాయణం అంటే ఎంత ప్రేమో. హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామం జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుణ్ణి చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఎంత విశ్వాసం! 6 ఏళ్ల వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదవడం, వ్రాయడం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘం. ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చేసుకునేవాడు. మళ్ళా అప్పజెప్పగలిగేవాడు. 7 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి అతన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలు, చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వల్ల అనతి కాలంలోనే తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ను ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. పరుగులు తీయడం, కుస్తీ పట్టడం, బాక్సింగు, గోలీ ఆటలు, కుప్ప గంతులు, ఒకటేమిటి అన్ని ఆటలను ఆడేసేవాడు. కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్లను మాస్టారు పాఠం అప్పజెప్పమన్నారు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవరూ ఆ పాఠం అప్పజెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పారు. మాస్టర్ గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు. అందరూ నరేన్ వైపే వేలు చూపారు. అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలచి నరేన్ తప్ప అందరినీ బల్లలెక్కి నుంచోమన్నారు.
వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు. ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావని అడగ్గా, ఓ నేనే నుంచోవాలి, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్న వాణ్ణి నేను అని సమాధానమిచ్చాడు. యువ నరేన్, మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడడంపై మొగ్గు చూపించడం తగ్గించేశాడు. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు, కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవ్వడం వల్ల 2 ఏళ్ళు చదువు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి 3 ఏళ్ళు చదువు 1 సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది. పరీక్షల దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి ఇష్టపడి చదివేవాడు. చివరికి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుంచి ఆ శ్రేణిలో పాసైన ఒకే ఒక విద్యార్థి అతడే. ఆ రోజుల్లో అదే గొప్ప. తరువాత 1 సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ కాలేజీ అనే కళాశాలలోనూ చేరాడు. ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాటవాల్ని, ఆసక్తిని, ధారణా శక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు 25 ఏళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయి దేశాల్లో కానీ ఎంతటి ప్రతిభను తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ డబ్ల్యూడబ్ల్యూ హేస్టీ అనేవారు. నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు. అతడి విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి. జ్ఞాన సముపార్జనే అతడి లక్ష్యం, కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి అనే తపన అతనిలో ఉండేది. అందుకే అంత చదివినా అతనికి కష్టం అనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బిఏ పట్టా కూడా పొందాడు. నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు. అతని మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరూ నిలవగలిగేవారు కారు. ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మికమైన, మతపరమైన సమస్యల మీదికి మనస్సు పోయింది. ఆ సమయంలో కలకత్తా మహానగరం మొత్తం దేశానికి రాజధాని. అక్కడి యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ్ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినడం, పాటలు పాడడం వంటివి చేసేవాడు. శ్రీరామకృష్ణులను కలవడం. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. మతం బోధించే చాలా విషయాలలో అతనికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు. ఎంతోమంది మత పెద్దలనే వాళ్ళ వద్దకు పోయినా ఏమీ ప్రయోజనం కలగలేదు. చివరికి 2-3 శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. శ్రీరామకృష్ణుల సొంత గ్రామం కామార్పుకూరు. ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన జీవితమంతా జప, ధ్యాన, భక్తి, యోగ సాధనలమయం. ఎంతోమంది వారి వద్దకు వచ్చేవారు. ఆయన వారికి శాంతిని ప్రసాదించేవారు. శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు 2-3 స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. తన సంశయాన్ని ప్రశ్నల రూపంలో, అయ్యా, తమరు భగవంతుణ్ణి చూశారా అని సూటిగా అడిగాడు. వెంటనే అంతే సూటిగా, ఏ తడబాటు లేకుండా, ఓ చూశాను. నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయనా, భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు? భార్యా పిల్లల కోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం, నా అనుభవం అని
గుండెపై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు. నేను భగవంతుణ్ణి చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడతను. ఒక నెల రోజుల తరువాత ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చాడు నరేన్. పరమానందంతో శ్రీరామకృష్ణులు అతన్ని తమ పక్క కూర్చోబెట్టుకుని అతన్ని స్పృశించారు. అంతే, శ్రీరామకృష్ణులు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని నరేంద్రుడికి ఆ స్పర్శ తెలిపింది. గురు శిష్యులు. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల దగ్గరికి తరచూ వెళ్ళడం ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపం అని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవారు అదే చెప్పేవారని, ఏం చెప్పేవారు అదే చేసేవారని పరీక్షించి తెలుసుకున్నాడు. వీటన్నిటికీ మించి తనను తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణులని తెలుసుకొని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం నడుస్తోంది. 1884 సంవత్సరం మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించాడు. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే. 1885లో శ్రీరామకృష్ణుల వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది. అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు. శిష్యులంతా కలిసి గురువుగారికి సేవ చేయడం మొదలుపెట్టారు. ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకరు. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ గడిపేవాడు. ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్తపరుస్తున్నారు. ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతని నరేంద్రుడికి అప్పగించారు. శ్రీరామకృష్ణులు యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులను చేశారు. తర్వాత వారిని భిక్షాటనకు పంపించారు. అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారం అతి పవిత్రమైనదని చెప్పారు. ఆ తర్వాత నరేన్ సన్యాసాన్ని స్వీకరించి స్వామీజీగా మారాడు. వివేకానంద స్వామి దేశ పర్యటన. స్వామీజీ బారానగర్ మఠంలో 2 ఏళ్లు నివసించారు. హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు. స్వామీజీ ఇక ఉండలేక 1888లో కాశీకి ప్రయాణమయ్యారు. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించారు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి ఆగు, వెనుదిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగు లంఘించుకున్నాయి. తరువాత కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అని, ఆ కోతుల్లాగా కష్టాలు మనల్ని వెన్నాడతాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించారు. 1890లో మళ్ళీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీలోనూ హిమాలయ ప్రాంతాలలోనూ తిరిగారు. ఈ పర్యటనలలో
స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమీ ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలి, బడలికలే స్నేహితులుగా ఉండేవి. అప్పుడొక అద్భుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని అయిన ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్నెరుగనే, పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదికి మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్ని. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా, లేచి అతనికి భోజనం పెట్టు, వెళ్ళమని ఆజ్ఞాపించాడండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలిరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి, నేను పొరబడటం లేదు. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయన్ను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తమిది. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుడి ఒడిలో నివసించడమని అర్థమైంది. అశ్రునయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని, ఇలాంటి కఠిన నియమాలెన్నో పాటించేవారు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేవీ ఉండేవి కావు. ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించాక సముద్రంలో అల్లంత దూరంలో ఉన్న ఒక పెద్ద శిలను చూశారు స్వామీజీ. ఆ శిల దాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొల్పుతారు? ఈ దేశ ప్రజల అలసత్వాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎలా? ఇన్ని ప్రశ్నలు, ఇంత ఆవేదన మనస్సులో ఉవ్వెత్తున లేచి చేసే అల్లకల్లోలం ముందు ఎదుట ఉన్న 3 సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు. స్వామీజీ అమెరికా పర్యటన. అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని అంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నాడు. స్వామీజీ మద్రాసుకు వెళ్ళారు. అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఒక ఓడలో ప్రథమ శ్రేణి టికెట్ కొని ఇచ్చారు. ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నాడు అమెరికాలోని చికాగోలో విశ్వమత మహాసభలు మొదలైనాయి. కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వక్తలతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గిబన్సన్ మధ్యలో కూర్చున్నారు. 2 పక్కల దాదాపు అన్ని దేశాల, అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు.
భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా ఉన్నారు. బ్రహ్మ సమాజానికి మజుందార్, నాగార్కర్ అనేవారు ప్రతినిధులు. సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల, థియోసఫీకి శ్రీమతి బిసెంట్ చక్రవర్తి ప్రతినిధులు. శ్రోతలు దాదాపు 4000 మంది. స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది. అందరూ పుటల కొద్దీ వ్రాసుకొని చదివేస్తున్నారు. మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చేశారు. సభాధ్యక్షుడు 2-3 సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని తోసిపుచ్చారు. సాయంత్రం ఇక అడగకుండానే స్వామివారి పేరును పిలిచేసరికి సరస్వతీదేవిని తలచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ సౌభ్రాతృ భావనతోనూ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జన సముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకి ఇంద్రియ గ్రహణం కాకపోయినా తమ ముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకు, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు. ఉపన్యాసపు ఆరంభంలోని అందిన ఆ అపూర్వ అభినందన 3 నిమిషాల పాటు సాగింది. మధ్యలో స్వామివారు మళ్ళీ మాట్లాడడానికి చేసిన 2-3 ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు. భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, మతాలన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీని వేణోళ్ళ పొగిడాయి. భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తని బాగా ప్రచురించాయి. ప్రజలంతా వివేకానందుని చూసి చాలా గర్వించారు. బారానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకొని అమితానందం పొందారు. షికాగో నగరంలోని ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు. వారి ఇంట్లో పరిచారకులు ఆయనకు వడ్డించడం కోసం నేనంటే నేనని కొట్లాడుకునేవారు. రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలా ఉంది. హంసతూలిక తల్పం ఎదురు చూస్తున్నది. ఇవన్నీ చూసిన స్వామీజీ గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది. అయ్యో, నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక అలమటిస్తుంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే, వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే, అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలిక తల్పాలు, ఎవరికి కావాలి ధనం, కీర్తి, ప్రతిష్ట? అమ్మ జగజ్జనని, నేనివేవీ అడగలేదే, నాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తిని జ్ఞానార్తిని తీర్చు, వారిని మేల్కొలుపు, వారిని మనుష్యులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలగజేయి అంటూ రోధిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు. ఆ తరువాత స్వామీజీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి 2 నెలలు విజయవంతంగా ధర్మ ప్రచారం చేశారు. మళ్ళీ న్యూయార్క్ వచ్చారు. మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం, రాజయోగం, భక్తియోగం అనే పేర్లతో పుస్తక రూపంలోకి వచ్చాయి. అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకొని అధిక సంఖ్యలో అమ్ముడైపోయాయి. అమెరికా భారతదేశాల మధ్య ప్రాక్ పశ్చిమ సంబంధాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మికతను బోధించాలని వాళ్ళు భారతీయులకు సైన్సు, సాంకేతిక సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి
నేర్పించాలనేది ఆయన కళ. భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం. ఇక స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు. నెపల్స్ అనే ఊరు నుండి స్వామీజీ తన శిష్యులు గుడ్విన్, సెవియర్ దంపతులతో భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగాడు: స్వామి, 4 ఏళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు, ఏమనిపిస్తోంది? స్వామీజీ ఎలా సమాధానమిచ్చారు: నేనెక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రము, పూజనీయము అయ్యాయి. నా మాతృదేశం ఇప్పుడు ఒక మహా తీర్థస్థానం. స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావడమే అయ్యింది. అప్పటికి వివేకానంద స్వామి అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ లేరు. స్వామీజీ సందేశం. స్వామి వివేకానందులు తన సందేశాల్లో మతం విశాల దృక్పథాన్ని, విద్యావశ్యకతను, స్త్రీలను గౌరవించడాన్ని, దరిద్ర నారాయణుల సేవను, యువత కర్తవ్యాన్ని భారతీయ ఆత్మతో జోడించి వివరించేవారు. నా భారతం అమర భారతం అన్న పవిత్ర భావన ఆయన దేశభక్తికి అద్దం పడుతుంది. ఆయన సందేశాల్లోని కొన్ని మాటల్ని మననం చేసుకుందాం. ఏ భూమిలో సౌకుమార్యం, ఉదారత, పవిత్రత అత్యున్నత స్థాయికి చేరుతాయో, ఏ ప్రాంతంలో ఆత్మ విచారం, తాత్విక ప్రవృత్తి అధిక పాలలో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి. ఆ అర్హత కలిగింది మన భారతదేశం మాత్రమే. భారత జాతి అనేక శతాబ్దాల పాటు శక్తిమంతంగా వర్ధిల్లిన జాతి. అయినా దేశం నుండి బయటకు వెళ్ళి ఇతర రాజ్యాలపై ఏనాడు అది దండయాత్ర చేయలేదు. సంపద, అధికారం ఈ జాతికి ఎన్నడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడెవరైనా సరే జాతి, మత తారతమ్యం లేకుండా, పేద గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షను దరిజేరనీయకుండా అందరూ నా సహోదరులేనని ఎలుగెత్తి చాటాలి. అంతేకాదు, భారతీయ సమాజం నా బాల్య డోలిక, నా యౌవన ఉద్యానవనం, వార్ధక్యంలో పాపహారిణి అయిన వారణాసి. ఆ సమాజమే నాకు స్వర్గతుల్యం. భారతదేశానికి అంతటికీ ఏది హితమో నాకు కూడా అదే హితం అని ప్రకటించాడు. ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. సాహసికులైన యువకులారా, మీకు కావలసినవి 3 విషయాలు. అవి ప్రేమ, నిజాయితీ, సహనం. ప్రేమించలేని మానవుడు జీవన స్మృతిని కింద పరిగణింపబడతాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. వారి కొరకు వేదన చెందండి, పరితపించండి. పిరికితనాన్ని విడనాడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనుల కోసం శ్రమించండి, వారిని ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత. లేవండి, మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి. వివేకానంద స్వామీజీ శరీరాన్ని త్యజించడం. 1922 జూలై 4వ రోజు. ఆ రోజు స్వామి ప్రొద్దున శ్రీరామకృష్ణుల మందిరానికి వెళ్ళి తన అలవాటుకు భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకుని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు. తరువాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు. సంధ్యా సమయం శ్రీరామకృష్ణుడికి ఆ రాత్రికి సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చొని ధ్యాన ముద్ర ధరించారు. 1 గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నారు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చారు. పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు వైద్యులు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఈ శరీరాన్ని
వదిలివేశారు. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు. ఆయన భౌతిక జీవితం ముగిసింది, కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకి పిలుపునిచ్చారు. వారంతా ఆ పిలుపు విన్నారు. భరతమాత మేల్కాంచింది. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్ర్యం రావడంతోనే కాక ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.